హాయ్ అండి, వెల్కమ్ టు వికీ హై. ఇవాళ మన టాపిక్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ మీద వస్తున్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఒక వీడియోలో ఆన్సర్ చేయటం మంచిది అనిపించింది. సో ఎఫ్ఎక్యూస్ అనమాట, రీజనల్ రింగ్ రోడ్కి ఆర్ఆర్ఆర్కి సంబంధించి అవేంటనేది చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి చాలామంది ఫైనల్ ప్లాన్ గురించి అడుగుతున్నారు. మీరు చూపించిన ప్లాన్ వేరేగా ఉంది, ఫైనల్ ప్లాన్ వేరే కదా అని అడుగుతున్నారు. సో కొంతమంది ఏంటంటే ఇట్లాంటి ఫైనల్ ప్లాన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కానీ మనం ఏం చూపించామంటే మోస్ట్లీ మనం దీని త్రూ వెళ్ళాము, ఉన్న హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ త్రూ వెళ్ళాము. సో రీజన్ ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే దీనికి వచ్చేసింది, ఇంతవరకు ప్రాపర్ ఫైనల్ ప్లాన్ అనే కాల్డ్ ఫైనల్ ప్లాన్ అనే ఒక అప్రూవ్డ్ థింగ్ లేదండి. ఇప్పుడు యాక్చువల్గా హెచ్ఎండిఏ నుంచి ఆర్ఎండ్బి పరిధిలోకి వెళ్ళింది. ఆర్ఎండ్బి వాళ్ళు వేరే విత్ రిలేటెడ్ విషయాల్లో కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది గవర్నమెంట్కి. అండ్ గవర్నమెంట్ వాళ్ళని అడగడం జరిగింది ల్యాండ్ పూలింగ్ ఇలాంటివి, అంటే సెవరల్ థింగ్స్. ఇట్ హ్యాస్ టు గో త్రూ సర్టెన్ ప్రాసెస్. ఇట్స్ నాట్ లైక్ ఇవాళ ఇది చేద్దామని కానీ అలా జరిగేది కాదు యాక్చువల్గా. సో ఆ ప్రాసెస్లో ఉంది ఇది. సో ఒకసారి వీళ్ళు పంపించిన తర్వాత ఏదైతే ప్లాన్ పంపిస్తారో ఎలాంటి మార్పులు జరుగుతాయో అది ఇంకా ఎవరికి తెలియదు అది. సో ఒకసారి పంపించిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేయొచ్చు, సజెషన్స్ ఇవ్వచ్చు, మళ్ళీ ఏదైనా జరగవచ్చు. సో కాల్డ్ ఫైనల్ అనే ప్లాన్ ఏది కూడా అప్రూవ్ అవ్వలేదు. ఇంకా అప్రూవ్ అవ్వకుండా మనం ఇప్పుడు బయట మాట్లాడుకోవటానికి బాగానే ఉంటుంది, కానీ వికీ హెడ్ అనే ప్లాట్ఫామ్ నుంచి మనం 10 మందికి చెప్పడానికి అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు దాకా మనకి అది లేదు కాబట్టి మనం మాస్టర్ ప్లాన్స్ వాడాల్సి వచ్చింది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఓఆర్ఆర్కి స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఉంది కదా, మరి ఆర్ఆర్ఆర్కి కూడా అలా చుట్టూ స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఇస్తారా అని. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఒకటి నోటీస్ చేయాల్సింది ఏంటంటే అండి, మనం ఓఆర్ఆర్ అనేది సిటీకి దగ్గరలోంచి వెళ్తుంది, ఆర్ఆర్ఆర్ అనేది సిటీకి చాలా దూరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిటీకి దూరంగా ఉన్న డిఫరెంట్ టౌన్స్ని కలుపుతూ వెళ్ళేది రీజనల్ రింగ్ రోడ్ అనమాట. డిఫరెంట్ రీజియన్స్ని కలుపుతూ వెళ్తుంది అనమాట. సో అంత దూరంలో ఇప్పుడు యాక్చువల్గా కోకాపేట, నార్సింగ్, కొల్లూరు కొన్ని ఏరియాలు తప్పిస్తే మీకు ఇప్పుడున్న ఓఆర్ఆర్ స్పెషల్ డెవలప్మెంట్ జోన్లోనే పెద్ద హై రేజ్లు వచ్చేసి అంత డెవలప్మెంట్స్ జరిగిన ఇదైతే లేదు మనకి. ఓఆర్ఆర్ ఆల్మోస్ట్ 2012 ఆ టైం నుంచే మనకి యూజ్లోకి వచ్చింది, వాడకంలోకి. కానీ ఇవాళ 2019లో మాట్లాడుతున్నాం మనం. 7 ఇయర్స్కి ఇంతవరకు ఓఆర్ఆర్లో ఉన్న స్పెషల్ డెవలప్మెంట్ జోన్ కంప్లీట్గా ఫిల్ అవ్వలేదు డెవలప్మెంట్స్ తోటి. సో ఊరికి అంత దూరంలో మళ్ళీ స్పెషల్ డెవలప్మెంట్ జోన్ ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ కూడా మనకి ఒకటి స్పెక్యులేషన్ అవి మాట్లాడటం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫైనల్ ప్లాన్ అప్రూవ్డ్ ప్లాన్ వస్తే తప్ప మనం అవి మాట్లాడలేమండి. అండ్ సెకండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి మనకి అది ఫ్రీవే కంట్రోల్డ్ యాక్సెస్ హైవే అంటున్నారు. సో ఇప్పుడు అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మా పక్క నుంచి వెళ్తుంది, వాళ్ళ పక్క నుంచి వెళ్తుంది. నో, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్ అండి. మీకు మస్ట్గా ఎంట్రన్స్ ఎగ్జిట్ అనేవి మస్ట్ అనమాట. ఫ్రీవే అంటే మనకు మస్ట్గా ఇప్పుడు ఓఆర్ఆర్ లాగా ఓఆర్ఆర్కి పక్కన సర్వీస్ రోడ్ ఉంది. ఇప్పుడు దీనికి మరి సర్వీస్ రోడ్ కాన్సెప్ట్ ఎలా ఇస్తారనేది ఇంకా పూర్తి క్లారిటీ అయితే ఎవరికి లేదు. సో ఒకసారి సర్వీస్ రోడ్ ఇచ్చినా కూడా దాన్ని పెద్ద రోడ్గా చెప్పటానికి వీలు లేదు. సో మనకు మస్ట్గా ఆర్ఆర్ఆర్కి ఎక్కడైతే ఎంట్రన్స్ ఎగ్జిట్ ఉంటుందో అక్కడే యూస్ఫుల్ ఉంటుంది. మోస్ట్లీ పెద్ద ఏ టౌన్స్ని కలుపుతుందో ఆ టౌన్స్లో ఇస్తారు అనుకోవచ్చు ఇప్పుడు వరకు మనం. సో అంటే వాట్ ఎవర్ శంకరపల్లి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, షాద్నగర్ దగ్గర కావచ్చు, చౌటప్పల్ దగ్గర కావచ్చు, మీరు పెద్ద ఏ ఏరియాలు అయితే ఉన్నాయో ఆ ఏరియాల్లో మీకు డెఫినెట్గా ఎంట్రన్స్ ఎగ్జిట్ అంటే మన యాక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకే క్లియర్గా కంట్రోల్డ్ యాక్సెస్ హైవే అని మాట్లాడుతున్నారు. సో అది కాకపోతే అసలు ఆర్ఆర్ఆర్కి ఇంత హైప్ వచ్చే ఛాన్సే లేదు. సో దానివల్ల ఆర్ఆర్ఆర్ ఎక్కడి నుంచి వెళ్తే అక్కడ ఏదో అద్భుతం జరిగిపోతుందని మాత్రం అనుకోవద్దండి. మనకు మస్ట్గా ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండు అవసరం అనమాట. అంటే ఒక చోట ఎక్కడానికి ఉండాలి, మళ్ళీ మనం ఎక్కడ దిగాలనుకుంటున్నాం దిగటానికి ఒక యాక్సెస్ ఉండాలి, అంటే ఎగ్జిట్ ఉండాలి మనకి. సో దానివల్ల అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ లైక్ రింగ్ రోడ్ అనుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ ఈ పాయింట్ మాత్రం అర్థం చేసుకోవాలండి. చాలామంది క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే, అంటే పెద్ద వాటిలోంచి సిటీస్లోంచి వెళ్తున్నట్టుంది, మరి ఇప్పుడు చూస్తేనేమో పక్కన జోన్లన్నీ కూడా డిఫరెంట్గా ఉంటున్నాయి, అదేమో హెచ్ఎండి లిమిట్స్ కూడా కొన్ని చోట్ల దాటిపోయేటట్టుంది, అంటే ఇప్పుడు కొత్త ప్లాన్ ప్రకారం మరి అలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో చూద్దాం, అసలు ఆర్ఆర్ఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిటీకి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావటం కాదు. అత్యంత ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు బెంగుళూరు నుంచి ఒక ట్రక్ బాంబే వెళ్ళాలనుకోండి. అది హైదరాబాద్ సిటీకి రావాల్సిన అవసరం లేదు. ఐ మీన్ బెంగుళూరు హైవే నుంచి బాంబే హైవే వెళ్ళాలి. సో బయట నుంచి బయటే ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి ఉపయోగపడే రోడ్స్ అన్నమాట ఇవి. అందుకని కనెక్టింగ్ రీజియన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ, డిఫరెంట్ రీజియన్స్ని కనెక్ట్ చేస్తుంది. కానీ అన్నీ కూడా సిటీకి బయట వైపు ఉంటాయి అన్నమాట. సో మనకి ఎలా ఉంటుందంటే అది నిజంగా సిటీకి వచ్చి కనెక్ట్ అయ్యే రోడ్ కాదు అది. దానికి ఇప్పుడున్న ఏ అయితే హైవేస్ ఉన్నాయో అవి మళ్ళీ రింగ్ రోడ్ నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ని కలుపుతాయి, అది డిఫరెంట్ స్టోరీ. కానీ ఆర్ఆర్ఆర్ ఇట్ సెల్ఫ్ వచ్చేసి మనకు సిటీని అయితే కలవదు. సో ఎక్కడైతే ఆర్ఆర్ఆర్ వస్తుందో అక్కడ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో డిఫరెంట్ రీజియన్స్ కలుపుతుంది. మధ్యలో వచ్చే ప్లేస్ కూడా సిటీలా ఉంటుందా లేకపోతే అర్బన్లా ఉంటుందా అంటే అసలు అక్కడ అర్బన్ డెవలప్మెంట్ ఏరియానే తక్కువ అండి. ఎందుకంటే అప్పుడు సిటీకి చాలా దూరం వెళ్ళిపోతాం ఆర్ఆర్ఆర్ అంటే. సిటీలోకి వచ్చే ట్రాఫిక్ తగ్గించడానికి పెట్టింది తప్ప సిటీని అక్కడ దాకా తీసుకెళ్దాం అనే ఉద్దేశంతో పెట్టినది కాదు ఆర్ఆర్ఆర్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో వాట్ ఈస్ ద కంక్లూజన్ ఏంటంటే యాక్చువల్గా ఆర్ఆర్ఆర్ మీద విపరీతమైన రియల్ ఎస్టేట్ బిజినెస్ జరుగుతుందండి. అసలు మనం ఆ రీజనల్ రింగ్ రోడ్డు మీద వీడియో చేయాల్సి వచ్చిన అవసరం కూడా అందుకే వచ్చింది. ఎందుకంటే ఈ హైప్లో పొరపాటున మీరు హై ప్రైసులకి వెళ్ళి ఆర్ఆర్ఆర్ ఉంటుంది అది ఉంటుందా అనే ప్లేసుల్లో మీరు కొని ఆ తర్వాత మీరు ఇబ్బంది పడకూడదనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది విక్కీ హెడ్ తరపు నుంచి. సో దాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని తద్వారా దానికి అనుగుణంగా మీరు డెసిషన్ మేకింగ్ ఉండాలి. అక్కడ మాత్రం హై ప్రైసులతో మాత్రం వెళ్ళి కొంటాను మాత్రం ఈ ఎట్టి పరిస్థితుల్లో అది ఆమోదయోగ్యం కాదండి. ఎందుకంటే అది ఖచ్చితంగా మీకు మంచి అనుభవాలను ఇస్తుందని మాత్రం అనుకునే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే మనం అన్ని పాయింట్లు చూసాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ సైడ్ ఆఫ్ ద సిటీ. సెకండ్ థింగ్ అది ఇట్ సెల్ఫ్ వచ్చి సిటీకి కలవదు, అది డిఫరెంట్ రీజన్స్ని కలుపుతుంది. థర్డ్ థింగ్ వచ్చేసి దానికి మీరు ఎక్కడ పడితే అక్కడ మనం యాక్సెస్ చేయలేము. కంట్రోల్డ్ యాక్సెస్ హైవే అని క్లియర్గా మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఒక చోట ఎంట్రన్స్ ఉండాలి, ఎగ్జిట్ ఉండాలి. సో ఆ పర్టికులర్ ప్లేసుల్లోనే అది రియల్గా మనం వాడుకోగలుగుతాం. అసలు రియల్ యూసేజ్ ఆఫ్ ఆర్ఆర్ ఈజ్ ఇప్పుడు ఎవరైనా షాద్ నగర్ నుంచి శంకరపల్లి వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి ఒక మంచి రోడ్డు ఉంటుంది. చౌటప్పల్ నుంచి ఎవరన్నా షాద్ నగర్ వైపు రావాలి, అలాంటి వాళ్ళకి కొంచెం బెటర్. సో అంతే తప్ప అదే చౌటప్పల్ నుంచి వరంగల్ రోడ్డుకి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఇప్పుడైతే ఓఆర్ఆర్ దాకా వచ్చి వెళ్ళాలి, అప్పుడైతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలా బయట కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగా సిటీని అక్కడ దాకా ఎక్స్పాండ్ చేద్దామన్న ఉద్దేశంతో నిర్మిస్తున్న రోడ్డు అయితే కాదు ఇది. ఇది కేవలం సిటీలోకి వచ్చే ట్రాఫిక్ని దారి మళ్లించడానికి వాడుతున్న రోడ్డు అనమాట. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు సెల్లర్ అయితే బాగానే ఉంటుంది, ఇలాంటి దేన్నైనా మాట్లాడుకోవటం బాగానే ఉంటుంది, మీకు దాని పేరు మీద ప్రైస్ పెరగచ్చు. కానీ మీరు బయ్యర్ అయితే మాత్రం దీని పేరు మీద హై ప్రైస్లో మీరు కొంటా అంటే మాత్రం అంత గ్రేట్ డెసిషన్ కాకపోవచ్చు. మీరు మిగతా పారామీటర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తే అప్పుడు మీరు కొంచెం ఆలోచించి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవచ్చండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం wikihead.comకి వెళ్ళండి. సో మీరు కాంటాక్టర్స్లో కానివ్వండి, సర్వీసెస్లో కానివ్వండి, మీరు క్లిక్ చేసి మీ మెసేజ్ ఏంటో పోస్ట్ చేయండి మాకు. అయితే ఇప్పుడు మాత్రం ఫ్రీ కౌన్సిలింగ్కి కొంచెం టైం పడుతుందండి, అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇంతకుముందు 48 అవర్స్ లోపల మేము రెస్పాన్స్ ఇవ్వగలిగేవాళ్ళం. ఇప్పుడు కొంచెం రెస్పాన్స్ టైం అనేది పెరిగింది, అది 1 వీక్ దాకా పడుతుంది. ఇప్పుడు మాకు రిక్వెస్ట్ విపరీతంగా పెరిగాయి. పర్ డే వచ్చేసి మోర్ దాన్ 100, ఒక రోజు అయితే 350 వచ్చాయి. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. టీమ్ అంతా రియల్లీ బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. బట్ ఎట్ ద సేమ్ టైం మాకు మీ పేషెన్స్ కూడా రియల్లీ అప్రిషియబుల్. సో అదండి. అండ్ ఇండివిజువల్ సర్వీసెస్ ఏమో మళ్ళీ ఈ వీక్ నుంచి, అంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ మండే తర్వాత నుంచి మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. సో ప్రజెంట్గా అయితే వీటిని హోల్డ్లో పెట్టాము, అంత తీసుకోవట్లేదు. సో ఆల్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.